పెద్ద సినిమాలో హీరో ఒకటిగా ఇద్దరు. రామ్ చరణ్ అంటే పడని వాళ్ళు, రామ్ చరణ్ హేట్ చేసే వాళ్ళు, రామ్ చరణ్ అంటే నచ్చని వాళ్ళు, అక్కడ యాక్టింగ్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళకి పెద్ద సినిమా అయితే తీసుకెళ్లి చూపించండి. అలాగే ఈ రివ్యూ కూడా షేర్ చేయండి. సో పెద్ద సినిమా రివ్యూ కోసం సినిమా అయితే ట్రైలర్ వచ్చినప్పుడైతే నాకు నచ్చలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏంటో మళ్ళీ దెబ్బ పడిద్దా గేమ్ చేంజర్ లాగా అని అనుకున్నాను. కానీ వన్స్ ఇప్పుడు సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత అసలు పిచ్చెక్కిపోయింది. నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా. చాలా 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 బాగా తీశాడు. సో ఇంకా ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అన్నారు కదా. మొదటి హీరో రామ్ చరణ్, అసలు ఆ యాక్టింగ్ ఏంటి, ఆ బాడీ ట్రాన్సాక్షన్ చేసుకోవడం ఏంటి, ఆ కథకు తగ్గట్టు ఇమిడిపోవడం ఏంటి, ఆ డాన్స్లు ఏంటి, అసలు ఆ సెంటిమెంట్ పలికించిన దగ్గర కన్నీళ్ళు పెట్టినాడు ఎవడు ఉండడు సెకండ్ హాఫ్ లో. అంతగా ఇన్వాల్వ్ చేస్తాడు. అసలు అతను కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ కథలో. ఒక సినిమా కోసం ఒక హీరో ఎంత చేయాలో దానికి 10 రెట్లు చేశాడు. అంత బాగా పర్ఫామ్ చేశాడు. డాన్సులు, ఫైట్లు, ఆటలు, ఆ పర్ఫార్మెన్స్ అన్ని ఎవ్రీథింగ్ ది బెస్ట్ ఇచ్చేసాడు. రంగస్థలం అనుకుంటే దాన్ని మించి ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ సెకండ్ హీరో వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారు మన చిన్నప్పుడు మన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇచ్చే బీజిఎమ్స్, ఆయన ఇచ్చే సాంగ్స్, రజనీకాంత్ గారి సినిమాకి ఆయన ఇచ్చే బీజిఎమ్స్ అంటే ఇప్పటికీ పిచ్చి మనందరికి. అలాంటిది ఒక 10 సంవత్సరాలుగా ఆయన ఎందుకో చాలా డౌన్ అయిపోయారు అనిపించింది. మళ్ళీ ఈ సినిమాతో అసలు ట్రైలర్ చూసినప్పుడు బీజిఎం ఏమీ లేదు, కానీ సినిమా పెద్ద టైటిల్ కార్డు పడ్డప్పుడు, రామ్ చరణ్ టైటిల్ కార్డు, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ అప్పుడు, అట్లనే ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు సీన్స్ పిచ్చెక్కిపోతాయి. చాలా బాగుంటాయి ఆ సీక్వెన్స్. ఆ సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. అక్కడ 20 నిమిషాల సీన్స్ ఒక 5 to 10% బాగుంటే దాన్ని 100 times పెంచిన మ్యూజిక్, అంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు అక్కడైతే. అలాగే క్రికెట్ ఆడేటప్పుడు, కుస్తీ ఆడేటప్పుడు చాలా చాలా మంచి బీజిఎమ్స్ ఇచ్చాడు. అసలు సినిమాని మళ్ళీ ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయాడు అని చెప్పొచ్చు నిజంగా ఏఆర్ రెహమాన్. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో ఖచ్చితంగా జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి. అబ్బా ఎంత బాగా చేశాడు. అప్పర్ సూరి క్యారెక్టర్ అలా ఒదిగిపోయాడు ఆయన ఉన్న ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి. ఆయన ఉన్నసేపు సినిమా అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో పెద్ద సినిమా కథ అందరూ ముందు నుంచి అనుకున్నట్టే, ఒక ఊరు గుర్తింపు లేని ఊరు, ఆ ఊరికి గుర్తింపు రావాలి. ఒక ట్రైల్ ట్రాక్ ఉన్నవారా, ట్రైన్ ఆగదు, ట్రైన్ ఆగాలి. ఆ ఊరికి కావాల్సిన కనీస సౌకర్యాలు, వాటర్, కరెంట్, ఇలాంటివన్నీ కావాలి. సో అవేమీ లేవు. దానికోసం ఊరు కోసం హీరో జగపతి బాబు పోరాడడం, దాన్ని హీరో ఎలా తీసుకున్నాడు, సో హీరో దానికోసం ఏం చేశాడు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఉన్నది ఒకటే జీవితం, ఒకటే బతుకు, ఏం చేసినా ఇప్పుడే చేసేయాలని చెప్పేసి. కథ కూడా ఇంకంతే. దానికోసం ఊరి కోసం ఏం చేయడానికైనా హీరో వెనకాడాడు. క్రికెట్ ఆడతాడు, క్రికెట్ ఆడేటప్పుడు ఊరి కోసం క్రికెట్ ఆడతాడు. క్రికెట్ నువ్వు ఆడుతుంటే 10 మంది నీకు సపోర్ట్ చేస్తే నువ్వు గెలుస్తావు. అదే కుస్తీ అనుకో నీకు నువ్వే గెలుస్తావు అని చెప్పేసి శివరాజ్ కుమార్ అని చెప్తే మళ్ళీ కుస్తీకి మారుతాడు. అక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ లో ఒలింపిక్స్, రన్నింగ్, అవన్నీ కూడా ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన, అందరూ ఎక్స్పెక్ట్ చేసిన కటింగ్ సీన్ ఏదైతే ఉందో అది ఉంది. బట్ అది ఏం కటింగ్ అనేది నేను చెప్పను, స్పాయిలర్ అయిపోద్ది. సో మళ్ళీ తక్కువ చెప్పుకుంటే ఈ సినిమాకి శివరాజ్ కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆయన సీన్స్ బాగున్నాయి. జగపతి బాబు గారు, రామ్ చరణ్, శివరాజ్ కుమార్ వీళ్ళు ముగ్గురు అయితే చించేశారు. సో సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే హీరోయిన్ క్యారెక్టర్ జాహ్నవి కపూర్. తన వేస్ట్ ఈ సినిమాలో ఆమె ఉన్న సీన్లు ఉన్నా లేకపోయినా పెద్దగా నష్టం ఏం జరుగుతుంది. ఎంత తగ్గి ఇంకా మంచిగా జరిగింది. సో ఏదో బాలీవుడ్ నుంచి తీసుకొచ్చాం, అన్ని కోట్లు డబ్బులు ఇచ్చాం, సో తీసుకొచ్చాం కాబట్టి చూపించాలి అని చూపించారు తప్ప ఏమీ లేదు. దేవరాలో ఉన్న అవే బట్టలు, అవే ముఖం, అవే డైలాగులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టు అనిపించింది. పైగా 2-3 బూతులు కూడా ఉన్నాయి. అవి కూడా సినిమాలో లేకపోతే ఇంకా చాలా బాగుండేది. అది కొంచెం ఏదో మంచిగా సాగుతున్న సినిమాకి ఏదో దిష్టిలాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయదు. మీరు పెట్టిన టికెట్ కి 10 times ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ క్రికెట్ సీన్స్ కానీ, కుస్తీ సీన్స్ కానీ, రామ్ చరణ్ సాంగ్స్, చిక్రీ సాంగ్, రేరే రారా సాంగ్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా ఎమోషనల్ గా సాగింది. సెకండ్ హాఫ్ లో మళ్ళీ క్లైమాక్స్ ఒక 20 నుంచి 30 నిమిషాలు, లాస్ట్ లో క్లైమాక్స్ లో స్పోర్ట్స్ అంటే గేమ్స్ ఉండాలి, గేమ్స్ ఆడాలి, అందరూ గేమ్స్ ఆడడం వల్ల ఎంత మంచి జరిగింది వాళ్ళు ఉండే ఊర్లకి, వాళ్ళు ఉండే రాష్ట్రాలకి అని చెప్పేసి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అది కూడా అందరూ తెలుసుకోవాలి. సో దాంతో పాటు సెకండ్ హాఫ్ లో పెట్టిన మంచి ఎమోషనల్ గా జరుగుతున్న స్టోరీలో సెకండ్ హాఫ్ లో ఎందుకో మళ్ళీ ఐటమ్ సాంగ్ పెట్టారు. అది అక్కడ అనవసరం అనిపించింది. బట్ ఐటమ్ సాంగ్ లో శృతి హాసన్ బాగుంది. ఐటమ్ సాంగ్ లో కూడా మళ్ళీ జాస్మిన్ పెట్టారు, తాను వేస్ట్ అనిపించింది అక్కడ. సో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగా చేసి పడేశాడు. బుచ్చిబాబు డైరెక్షన్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. తను చేస్తున్న రెండో సినిమా, ఆ రెండో సినిమాకి తను ఈ రేంజ్ లో డైరెక్షన్ చేసి, పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్షన్ చేసి రామ్ చరణ్ హ్యాండిల్ చేయడం, అంత పెద్ద కథ తీసుకుని హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్. సో బుచ్చిబాబు డైరెక్షన్ కూడా మెచ్చుకుని తీరాల్సిందే.
ఇంకా పెద్ద సినిమా గురించి ముందు చెప్పినట్టుగా రామ్ చరణ్ హేటర్స్ ఎవరైతే ఉన్నారో, రామ్ చరణ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సినిమాకి వెళ్ళి రామ్ చరణ్ చూస్తే కళ్ళలో నీళ్ళు పెట్టేసుకుంటారు. నెక్స్ట్ నుంచి రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోతారు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ గారు చెప్పినట్టు ఏ అవార్డు, నేషనల్ అవార్డు ఏదైనా సరే రామ్ చరణ్ యాక్టింగ్ ఇచ్చేయచ్చు, అంత మంచి పర్ఫార్మ్ చేశాడు. సో మొత్తం సెకండ్ హాఫ్ కూడా ఈ స్పోర్ట్స్ మీద తీసుకెళ్ళి ఇంకా 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 సినిమా ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు కూడా సూపర్ ఉంది, బట్ ఇంకొంచెం లెవెల్ పెరిగేది. హీరోయిన్ ని సీన్లు కొన్ని ట్రిప్ చేసి ఇలా పెంచుంటే మాత్రం చాలా చాలా బాగుండేది. సో ఫైనల్ గా అయితే చాలా రోజులైంది సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టి. తెలుగు సినిమా తెలుగులోనే హిట్ కూడా చాలా రోజులైంది. సంక్రాంతి రోజు సినిమాలు ఏది హిట్ అవ్వలేదు. థియేటర్లు అన్ని ఖాళీ ఉండి మూతపడిపోయినాయి. ఎగ్జిబిటర్లు అందరూ ఏడుస్తున్నారు, థియేటర్లు మూసేసుకుంటున్నాం, డబ్బులు రావట్లేదని. సో ఈ సినిమాతో మళ్ళీ మూసిన థియేటర్లు అన్ని తెరుచుకుంటాయి. ప్రేక్షకుల మంది థియేటర్ వైపు పరుగులు తీస్తారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి. సో చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో కూడా సూపర్ హిట్ కాబోతుంది. తమిళలో కూడా సూపర్ ఆడింది. బికాస్ ఆఫ్ క్లైమాక్స్ వాళ్ళకి బాగా ఎక్కింది తమిళ వాళ్ళకి. సో అది టోటల్ గా పెద్ద రివ్యూ. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.